బినామీల పేరుతో చంద్రశేఖర్ రెడ్డి బియ్యం వ్యాపారం. సిటీ ఎమ్మెల్యే కొండబాబు సంచలన ఆరోపణ. గత వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా బినామీల పేరుతో బియ్యం వ్యాపారం సాగిస్తున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సంచలన ఆరోపణలు చేశారు. కాకినాడ పోర్టులో శుక్రవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సివిల్ సప్లై మంత్రి మనోహర్ సాక్షిగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో కొండబాబు మాట్లాడారు. ఆయన గతంలో కూడా చెప్పారు చాలా సందర్భాల్లో ఇక్కడ జరుగుతున్న అన్యాయాల మీద కానీ అక్రమాల మీద కానీ అరికట్టే బాధ్యత తీసుకున్నానని చెప్పి దాని సందర్భంగా ఈ రోజు రావడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఈ రోజు ఒక్కసారి మీకు చెప్పవలసిన అవసరం ఉంది. ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ రోజు మీ అందరికీ తెలుసు, మీడియాలో ఉంటుంది చూడండి, మీ మీడియాలో ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏం మాట్లాడారండి? ఇది అక్రమ రవాణా చేస్తున్నావు, నువ్వు అక్రమ వ్యాపారం చేస్తున్నావు, నువ్వు ఐవేరీ కోస్ట్ ఎందుకు వెళ్ళావని చెప్పి నేను ప్రశ్నించాను. ఆ రోజున ఐవేరీ కోస్ట్ ఎందుకు వెళ్ళావని ప్రశ్నిస్తా ఆయన ఏమన్నాడండి? ఎస్, మేము రైస్ వ్యాపారంలో కింగ్లు, మేము మాది రైస్ వ్యాపారం, ఐవేరీ కోస్ట్ లో గొడవలు కడతామని ఆయన అన్నారా లేదా చెప్పండి ఒకసారి. మీ మీడియాలో ఉంటుంది చూడండి. ఐవేరీ కోస్ట్ లో మేము గొడవన్స్ కడుతున్నాం, వ్యాపారం చేస్తున్నామని అన్న మాట అన్నారు ఆయన. అదేవిధంగా ఈ రోజు అధికారం కోల్పోయిన తర్వాత మొన్న సివిల్ సప్లై చైర్మన్ గారు వచ్చినప్పుడు ఇన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఆయన మళ్ళీ మీరు ప్రశ్నిస్తే ఏమన్నాడండి? నాకు రైస్ వ్యాపారం లేదన్నాడు. ఆ వీడియోలు కూడా ఉన్నా చూడండి, మేము ముందు పెడతాం. నాకు రైస్ వ్యాపారం లేదన్నాడు ఈ రోజున. అంటే ఆ రోజేమో అధికారం ఉన్నప్పుడు రైస్ వ్యాపారం చేశాడు, ఈ రోజు అధికారం కోల్పోయిన తర్వాత నాకు రైస్ వ్యాపారం లేదన్నాడు. ప్రజలారా మీరు అందరూ అర్థం చేసుకోండి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా. ఈ రోజు వ్యాపారం లేదని చెప్తాడు, అదే వ్యాపారాన్ని ఈ రోజు ఏం చేస్తున్నాడు? బినామీ పేరుతో రన్ చేస్తున్నాడు. ఈ రోజున బినామీ పేరుతో రన్ చేసి అనుకుని నడుపుతున్నాడు ఈ రోజున ఆ వ్యాపారాన్ని. ఏదైనప్పుడు కూడా ఈ రాష్ట్రంలో మీ వ్యక్తిగతంగా ఈ రోజు కోపం తీర్చుకోవడానికి కాదు, వ్యవస్థను బాగు చేయడానికి ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రోజున ఈ వ్యక్తిగతంగా కోపంగా ఆయన మీద కక్ష తీర్చుకోవాలనో, ఆయన మీద మమ్మల్ని తిట్టాడనో చేశాడనో మమ్మల్ని ఇబ్బంది పెట్టాడనో కాదు, వ్యవస్థను బాగు చేయడం కోసం ఈ రోజు పనిచేస్తున్నాం. ఈ రోజున అవన్నీ వేరే చూస్తాం, ఆయన చేసినవన్నీ కూడా అది వేరే సంగతి. ఈ రోజు పేదలకి అందరూ బియ్యం అక్రమ రవాణా జరగకూడదు, అక్రమ రవాణా ఏదైతే చేశాడో ఆయన ఈ రోజు బినామీ పేర్లతో నడుపుతున్నాడు ఆరోపణతో ఈ రోజు ఇన్స్ట్రక్షన్ రావడం జరిగింది. చాలా స్పష్టంగా కనిపిస్తాయి కూడా ఈ రోజున. ఈ రోజు ఏదైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ రోజు ఇన్స్ట్రక్షన్ కి వచ్చారో దీనికి రావడం వల్ల నేను ఈ రోజు చెప్తున్నా, ఒకసారి సివిల్ సప్లై చైర్మన్ గారు వచ్చారు, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఈ రావడం వల్ల ఈ రోజు గత ప్రభుత్వానికి ఒకసారి గుర్తు చేస్తున్నా, మీకు ఆరోపణలు వచ్చి ఒక్కసారైనా సివిల్ సప్లై చైర్మన్ వచ్చారండి, ఒక్క అధికారాన్ని ఇన్స్ట్రక్షన్ చేశారండి? ఒక్కరు కూడా చేయలేదు. ఆ రోజు చేస్తుంటే ఇవన్నీ అరికట్టి ఉండేవారు. ఈ రోజు రావడం వల్ల ఇవన్నీ కూడా అరికట్టడానికి అవకాశం దొరికింది. ఈ రోజు ఇటువంటి ఏదైతే అక్రమానికి పాల్పడుతున్న ద్వారంపూడి సంచలన అనుచరులు కూడా అరికట్టడానికి అవకాశం దక్కిందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.